Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 4th సెమిస్టర్ యూనిట్ 3 ఇది 5th ఎల్ఏక్యూ అండి. ఒకసారి చూద్దాం. 5th ఎల్ఏక్యూ, డిఫైన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ అండ్ ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ an ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ జీరో ఆర్ ప్రైమ్. ఇక్కడ ఏం ఏమంటుండంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ డెఫినేషన్ రాసి ఇదేమంటుండు, ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ an ఇంటిగ్రల్ డొమైన్, ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటిగ్రల్ డొమైన్ని ఈజ్ జీరో లేదా ప్రైమ్ అని ప్రూవ్ చేయమంట. అయితే ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు లేదా ఆర్ ఈ క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు అండి. కొద్దిగా చేంజ్ ఉంటుందంటే దీనికి నేను చెప్తాను. ఇక చూడండి, డిఫైన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ అండ్ ప్రూవ్ దట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ఫీల్డ్. ఇక్కడ అండర్లైన్ చేశాను కదా, ఇది ఒక్కటే చేంజ్ అంతే. ఇక్కడ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇంటిగ్రల్ డొమైన్ దగ్గర ఫీల్డ్ వచ్చిందండి. ఈ ఫీల్డ్ ఈజ్ జీరోనా లేదా ప్రైమా అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇది వస్తుంది, ఇది మీది వస్తుంది అనుకోండి ఆన్సర్. మీకు ఈ కిందిది మీకు ఈజీగా అర్థమవుతుంది, నేను చెప్తాను వినండి ఇప్పుడు ఈ వీడియోలో. సొల్యూషన్, ఫస్ట్ ఏం రాయమన్నాడు, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ రింగ్ యొక్క డెఫినేషన్ మనం ఫస్ట్ కంపల్సరీ రాయాలి. హెడ్డింగ్ ఇట్లా పెట్టి కొన్ని 3 పాయింట్లు రాయండి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద పాజిటివ్ ఇంటీజర్ n such that nx is equals to 0 for all x belongs to R. ఇది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ రింగ్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అట. పాజిటివ్ ఇంటీజర్ ఏంటిది, n. ఇక్కడ nx is equals to 0 అయితే ఈ x అనేది ఆర్కి బిలాంగ్స్ టు, అంటే ఆర్ అంటే రింగ్. ఓకే, x అనేది రింగ్కు బిలాంగ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్, క్యారెక్టర్, CHAR, క్యార్. థర్డ్ పాయింట్ చూడండి, ద రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ హ్యాస్ క్యారెక్టరిస్టిక్ 0. రింగ్ ఆఫ్ ఇంటీజర్స్, ఒక రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి వాటి క్యారెక్టరిస్టిక్స్ 0 ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్ పాయింట్, అండ్ ఇన్ఫినైట్ రింగ్ కెన్ హ్యావ్ నాన్ జీరో క్యారెక్టరిస్టిక్. ఇన్ఫినైట్ రింగ్స్ ఉంటాయి కదండి, ఎన్ని రింగ్స్, అన్ని ఇన్ఫినైట్ రింగ్స్ ఉంటాయి కదా, వాటికి నాన్ జీరో క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయని ఇక్కడ చెప్తున్నాడు. ఇది డెఫినేషను. ఇవి 4 పాయింట్స్ అనేది కంపల్సరీ రాయాలి ఎగ్జామ్లో. అండ్ ఇప్పుడు థీరం చూద్దాం. స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది ఇక్కడ, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ జీరో ఆర్ ప్రైమ్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రూఫ్ చూద్దాం మనం. ఇక్కడ ఏమనుకోండి అంటే ఫస్ట్ లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్, డాట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఇప్పుడు ఇది బి, ఈ బ్రాకెట్లో ఉన్నదంతా బి అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఈ బ్రాకెట్లో ఉన్నదంతా ఏమనుకోవాలి, ఇంటిగ్రల్ డొమైన్ అనుకోండి. అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు n. ఓకే, ఇక్కడ క్యారెక్టరిస్టిక్, దేని యొక్క క్యారెక్టరిస్టిక్, ఈ ఇంటిగ్రల్ డొమైన్ అంటే రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n. ఇక్కడ n అనేది 0కి ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్, అంటే n వాల్యూ 0 ఉండదు. ఓకే, ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n. సపోజ్ దట్ n ఈజ్ నాట్ ఎ ప్రైమ్. ఇక్కడ ఏంటంటే n అనేది ప్రైమ్ కాకుంటే, ఇక్కడ ఏమన్నాడు, ఇంటిగ్రల్ డొమైన్ ఈజ్ జీరోనా కాదని ప్రూవ్ చేయమన్నాడు. ఈజ్ 0 అన్న కాడ మనం ఏం చేసామంటే n ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టాను. అంటే ఈ n వాల్యూ ఎప్పుడు కూడా 0 కాదు. డన్. ఇక్కడ ఇంకోటి ఏమన్నాడు, ప్రైమ్ అన్నాడు. 0 కానప్పుడు ప్రైమ్ అవుతుందా లేదా చెక్ చేయండి అన్నాడు, ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటంటే సపోజ్ దట్ n ఈజ్ నాట్ ఎ ప్రైమ్, దెన్ ఇక్కడ అనుకోండి n అనేది ప్రైమ్ కాదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్స్ టు st, ఇక్కడ 1 లెస్ దెన్ s, t లెస్ దెన్ n. అర్థమైందా, ఇక్కడ n అనేది ప్రైమ్ కాదండి. ప్రైమ్ కానప్పుడు ఇది ఫార్ములా ఉపయోగపడుతుంది మనకు. n ఈజ్ ఈక్వల్స్ టు st అవుతుంది. ఇక్కడ 1 లెస్ దెన్ s, ఈ 1 అనే వాల్యూ s కన్నా చిన్నది. అండ్ ఇక్కడ t లెస్ దెన్ n, ఈ t అనే వాల్యూ n కన్నా చిన్నది. t ఈజ్ లెస్ దెన్ n. దెన్ ఇక్కడ నౌ ఆర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్ కదా, ఇక్కడ ఆర్ అనేది ఇంటిగ్రల్ డొమైన్ అనుకున్నాం కదా మనం. అయినప్పుడు n a square is equals to 0, ఇది ఫార్ములా. n a square is equals to 0.
ఈ n ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి. మనం n నాట్ ప్రైమ్ అనుకున్నాం కదా, ఈ n వాల్యూ ఏంటి ఎస్టీ కదా, ఆ n ప్లేస్లో ఎస్టీని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే నెక్స్ట్ స్టెప్లో ఏ స్క్వేర్ని నేను ఏ ఇంటూ ఏ లెక్క రాసుకున్నాను. ఏ ఇంటూ ఏ లెక్క రాసుకొని ఎస్ ఇంటూ ఏ ఒక బ్రాకెట్లో రాశాను అండ్ టీ ఇంటూ ఏని ఒక బ్రాకెట్లో రాశాను. ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టాను. ఇక్కడ చూడండి, ఎస్ఏ టీఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, ఆర్ లేదా టీఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంతే కదా, ఇదన్నా 0 అవుతుంది, ఇదన్నా 0 అవుతుంది, లేదంటే ఏది కాదు. ఇక్కడ ఇది ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది అండ్ టీఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇఫ్, జాగ్రత్త వినండి, ఇఫ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, ఓకే, ఇది 0 కాలేదు, సపోజ్ ఇది ఒకవేళ 0 అయితే వాల్యూ ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే రింగ్లో ఎనీ ఎక్స్ తీసుకుంటే అండ్ ఇక్కడ ఏంటి వీ హ్యావ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, వీ హ్యావ్ ఇక్కడ ఏంటి ఎస్ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి ఎస్ఏకి ఎక్స్కి మల్టిప్లై చేశాను, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఎస్ఏని నేను బ్రాకెట్లో ఫస్ట్ ఏ రాశాను, సెకండ్ ఎస్ రాశాను. ఏఎస్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఇక్కడ ఏంటంటే ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం కదా, దాని ప్రకారం చూసుకుంటే ఈ ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఏ అనే వాల్యూ కూడా 0కి ఈజ్ ఈక్వల్స్ టు కాదు అని అర్థం. ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏ అనేది 0కి ఈక్వల్ కాదు కాబట్టి ఈ ఏని డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే మిగిలితే ఏంటి, ఇక్కడ ఎస్ ఎక్స్, అంతే కదా, ఎస్ ఇంటూ ఎక్స్ మిగులుతాయి. ఎస్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇక్కడ దెన్ n హ్యాస్ నో ఫ్యాక్టర్స్ విత్ 1 లెస్ దెన్ s లెస్ దెన్ n, అంతే కదా, ఇక్కడ sx అనేవి 0కి ఈక్వల్ అయ్యాయి. డన్. ఇప్పుడు n హ్యాస్ నో ఫ్యాక్టర్స్, n అనే వేరియబుల్కి ఫ్యాక్టర్స్ అనేవి లేవండి. సో అప్పుడు ఏమవుతుందంటే హెన్స్ n ఈజ్ ఏ ప్రైమ్ అవుతుంది. ఒకవేళ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే n అనేది 0, n అనేది 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం n అనేది నాట్ ప్రైమ్ అని తీసుకొని మనం n ప్రైమ్ అని ప్రూవ్ చేసాం. డన్. హెన్స్ n ఈజ్ ఏ ప్రైమ్. డన్. ఇంకో క్వశ్చన్ ఇచ్చింది కదా ఆర్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇవ్వలేదు మనకు. ఇక్కడ చూడండి, చిన్న చేంజ్ ఇచ్చిండు కదా, ఒకవేళ ఈ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇది డిఫరెంట్ క్వశ్చన్, ఇది డిఫరెంట్ క్వశ్చన్, కానీ సేమ్ ప్రూఫేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫీల్డ్ ఇక్కడ ఇంటిగ్రల్ డొమైన్, ఇక్కడ ఫీల్డ్ అంతే. సో గమనించండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఓకే, స్టేట్మెంట్, వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ఫీల్డ్ ఈజ్ 0 ఆర్ ప్రైమ్. క్యారెక్టరిస్టిక్, ఒక ఫీల్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్ 0నా లేదా ప్రైమా అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రూఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పెట్టండి. మళ్ళీ ఇంతకుముందు మనం ప్రూవ్ చేసాం కదా, ఇక్కడ నుంచి లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఎక్కడ దాకా రాయండి అంటే ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దాకా రాసి ఏం చేస్తారంటే ఇక్కడ రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెన్స్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఓకే, since every field has an integral domain, the characteristic of a field 0 or prime. క్యారెక్టర్ ఇప్పుడు ఎవ్రీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా అది ఇంటిగ్రల్ డొమైన్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి క్యారెక్టరిస్టిక్ 0 అన్నా అవ్వచ్చు లేదా ప్రైమ్ అన్నా అవ్వచ్చు అని రాసేయండి లాస్ట్కు. ఓకే, ఇది ప్రూఫ్. దీని స్టేట్మెంట్, ఈ థీరం యొక్క ప్రూఫ్ ఇది. అది లెట్ నుంచి స్టార్ట్ చేస్తే ఎస్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దాకా రాసి లాస్ట్కి సిన్స్ నుంచి ఇక్కడ దాకా రాయండి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం మనం. 6th క్వశ్చన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది యూనిట్ 3లో లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యూనిట్ 3లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి రిపీటెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే, ఓకే, అంటే మీ టీచర్స్ కానీ వాళ్ళని చెప్తే ఉంటారు కదండి, అవి ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఈ 6th క్వశ్చన్ యూనిట్ 3 లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను రేపన్నా ఎల్లుండన్నా యూనిట్ 4 స్టార్ట్ చేస్తాను. ఆ యూనిట్ 4లో 3 or 4 ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి చెప్పి మనం షార్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఓకే,
ఇప్పుడు 6th క్వశ్చన్ చూడండి. లెట్ G be a group అండ్ లెట్ H be a నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇక్కడ క్వశ్చన్ అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏమంటుండు, G అనేది ఒక గ్రూప్ అట. ఓకే, ఇక్కడ G అనేది ఒక గ్రూప్ అండ్ ఈ H అనేది Gకి నార్మల్ సబ్ గ్రూప్ అని అంటుండు. అర్థమైందా? G అనేది ఒక గ్రూప్, ఈ H అనేది Gకి నార్మల్ సబ్ గ్రూప్. అప్పుడు ఏమంటుండంటే ద సెట్, ఏం సెట్ ఇది, G/H ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఓపెన్ AH A బిలాంగ్స్ టు G. ఇక్కడ AH అనేది G/H సెట్లో ఉందండి. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ A అనేది Gకి బిలాంగ్స్ టు అట. మళ్ళా ఈ A అనేది గ్రూప్కి బిలాంగ్. ఈ H అనేది ఏంటి సార్ అంటే, మరి H అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఓకే, ఇదేంటంటే ఈజ్ ఏ గ్రూప్ అండర్ ద ఆపరేషన్ AH BH ఈజ్ ఈక్వల్స్ టు ABH. ఇదేమంటుండంటే ఇక్కడ G/Hని మనం గ్రూప్ అని ప్రూవ్ చేయమంటుండు. G/H అనేది గ్రూపా కాదా, ఈ సెట్ అనేది గ్రూపా కాదా, ఈ ఆపరేషన్ ఎగ్జాంపుల్గా తీసుకొని, హింట్గా తీసుకొని మనం ఈ G/Hని గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి మీకు, అంతే. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఈ PDFs నేను ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అది యాక్సెస్ చేసుకోవాలంటే మీరు నా ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఓకే, మెంబర్షిప్లో జాయిన్ అయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. మ్యాథ్స్. ఓకే, మ్యాథ్స్ నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ అప్లోడ్ చేసినవి నేను అందులో అప్లోడ్ చేశాను. మీరు యాక్సెస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జాయిన్ అవ్వండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. టు ప్రూఫ్ G/H ఈజ్ ఏ గ్రూప్, G/H అనేది ఒక గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఒక ప్రాపర్టీస్ చెప్పాను. ఫస్ట్ యూనిట్ ఫోర్త్ సెమ్ యూనిట్ 1 ఫస్ట్ LIQ, అది యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి ప్రాపర్టీస్ గురించి చెప్పాను కదా, క్లోజర్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ 4 ప్రాపర్టీలు ప్రూవ్ చేస్తేనే ఒక ఇచ్చిన వేరియబుల్ అనేది లేదా నెంబర్ అనేది ఏమవుతుంది, గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు ఇక చూద్దాం. వి హ్యావ్ ఇక్కడ AH ఈజ్ ఈక్వల్స్ టు A-H. ఇక్కడ మనకి ఇచ్చింది కదా క్వశ్చన్లో, ఒకసారి చూడండి, గమనించండి. ఇక్కడ AH BH ఇచ్చిండు. ఫస్ట్ ఈ సైడ్ తీసుకున్నాం, లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం. ఫస్ట్ AH ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం, ఇక్కడ A-H అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చిండు, BH ఈజ్ ఈక్వల్స్ టు B-H. ఇక్కడ AHని A-H అనుకున్నాను, BHని B-H అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఈ AHని ఈ BHని మల్టిప్లై చేశాను. AH ఇంటూ BH ఈజ్ ఈక్వల్స్ టు A-H ఇంటూ B-H. డన్. ఇక్కడ బై క్లోజర్ ప్రాపర్టీ ఏంటంటే, ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి, H అనేది 2 సార్లు ఉంది కదా, నేను ఒకటేసారి రాశాను. AB ఇంటూ H ఈజ్ ఈక్వల్స్ టు A-B- ఇంటూ H. ఇక్కడ మీరు యూనిట్ 1 నేను ఫోర్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టాను కదా ప్లేలిస్ట్, అందులో యూనిట్ 1 ఫస్ట్ LIQ చూడండి. క్లోజర్ ప్రాపర్టీ ఏముంటుందంటే AB బిలాంగ్స్ టు H అని ఉంటుంది. అంటే AB అనే 2 ఎలిమెంట్లు H అనే గ్రూప్లో ఉంటాయి. ఓకే, H అనే నార్మల్ సబ్ గ్రూప్లో ఉంటాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ ABH ఈజ్ ఈక్వల్స్ టు A-B-H. ఇది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రమ్ ఇదే తీసుకోండి. AH ఈజ్ ఈక్వల్స్ టు A-H అండ్ BH ఈజ్ ఈక్వల్స్ టు B-H తీసుకొని ఏం చేయాలంటే ఈ 2 మల్టిప్లై చేయండి. ఓకే, మళ్ళీ మల్టిప్లై చేసుడే A-H అండ్ B-H. ఇప్పుడు ఇవే మల్టిప్లై చేస్తున్నాం, రైట్ సైడ్ ఉన్నాయి ఇక్కడ, వీటి వాల్యూస్నే నేను మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, ఈ 2 మల్టిప్లై చేశాను. ఈ AH BH మల్టిప్లై ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి ఇది దాని వాల్యూస్ మల్టిప్లై చేశాను. మళ్ళీ ఇక్కడ ఏంటంటే చేంజ్, వాటి వాల్యూస్ మాత్రమే నేను మల్టిప్లై చేస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ Hని ఒకటేసారి రాశాను, A-B-H. దేని ప్రకారం, క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం A-B-H. ఇక్కడ A- వాల్యూ నేను AH1 అనుకుంటున్నాను, B- వాల్యూ నేను BH2 అనుకుంటున్నాను.
ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానండి. AH1 BH2 ఇంటూ H. ఇక్కడ ఏంటంటే ఈ H1 H2 బిలాంగ్స్ టు H. మళ్ళా ఈ H1 H2 ఎలిమెంట్స్ అనేవి H అనే నార్మల్ సబ్ గ్రూప్లో ఉన్నాయట. అందుకు ఈ H1 H2 ప్లేస్లో ఏం రాయాలి? H ఉంది ఇక్కడ. ఓన్లీ ఒక 2 H's ఉన్నాయి కదా, ఒక H రాయాలి మనం. ఇక్కడ AB ఇంటూ H అంటే H1 H2 కూడా H కదండి, అందుకే H అనేది కామన్ అన్నట్టు. AB ఇంటూ H. ఇక్కడ చూడండి మీరు, A డాష్ B డాష్ H, దీనికి ఇదే కదా ఈజ్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఎంత? A డాష్ B డాష్ H ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన వాల్యూ ఎంత? A ఇంటూ B ఇంటూ H. ఇది బై అసోసియేటివ్ ప్రాపర్టీ మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ చూడండి ఎట్లా వచ్చింది వాల్యూ, ABH ఈజ్ ఈక్వల్స్ టు A డాష్ B డాష్ H. ఇక్కడ రివర్స్ వచ్చింది అసోసియేటివ్. చూడండి A డాష్ B డాష్ H అనేది ఇక్కడ వచ్చింది, ఈ ABH అనేది ఈజ్ ఈక్వల్స్ అటు దిక్కు వచ్చింది, రివర్స్. ఓకే, ఇది గుర్తుంచుకోండి ట్రిక్. ఇది క్లోజర్ ప్రాపర్టీ, ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రూవ్ చేద్దాం. ఫ్రమ్ ఇక్కడ AH ఈజ్ ఈక్వల్స్ టు A డాష్ H తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి AH ఈజ్ ఈక్వల్స్ టు A డాష్ H ఒకటే తీసుకోండి. తీసుకొని ఏం చేయాలంటే ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేయాలంటే, ఇక్కడ A ఇంటూ H ఉంది కదా, A ఇంటూ H, ఇక్కడ A ఇంటూ H అక్కడనే ఉంచి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు A డాష్ H ఉంది. ఈ A డాష్ Hని ఇక్కడ H ఇక్కడనే ఉంటుందండి. ఈ A డాష్ H ఇక్కడ A డాష్ని ఇటు A ఇంటూ Hకి పంపించేస్తే A ఇన్వర్స్ అవుతుంది. A డాష్ కాస్త A ఇన్వర్స్ అవుతుంది. ఓకే, A ఇంటూ A డాష్, ఇక్కడ A ఇంటూ A ఇన్వర్స్, A డాష్ కాస్త A ఇన్వర్స్ అయింది, ఇంటూ H ఈజ్ ఈక్వల్స్ టు H. ఇక్కడ బై ఐడెంటిటీ ప్రాపర్టీ ఇక్కడ అసోసియేట్. ఓకే, అసోసియేట్. ఇక్కడ A ఇంటూ A ఇన్వర్స్ అంటే ఏంటి? ఈ వాల్యూ E ఇంటూ H ఈజ్ ఈక్వల్స్ టు H. ఈ అనేది ఏంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ. బై ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇది ఐడెంటిటీ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేసింది. ఇప్పుడు ఇన్వర్స్ ప్రాపర్టీ చూద్దాం. సింపుల్గా రాసేయండి ఇన్వర్స్. నౌ A ఇన్వర్స్ H ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ AH. ఈ A ఇన్వర్స్ H అనేది AHకు ఇన్వర్స్ అని అర్థం. డన్, ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై చేసింది కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే, బ్రాకెట్లో AH BH ఈజ్ సబ్సెట్ టు H అని రాసుకోండి. రాసుకొని ఇక్కడ H సబ్సెట్ టు H, ఇక్కడ AH BH వాల్యూ H అనుకొని H సబ్సెట్ టు H. ఇక్కడ H వాల్యూ ఏంటి? ఇక్కడ AB అంటే AB అంటే H వాల్యూ అనేది AB అంటే AB బిలాంగ్స్ టు H. క్లోజర్ ప్రాపర్టీ ప్రకారం సబ్సెట్ టు H. ఇక్కడ AB ప్లేస్లో మధ్యలో H పెట్టండి. AHB సబ్సెట్ టు H. ఇక్కడ ఏం చేయండి, AH ఒక పక్కకు రాసి ఇక్కడ B ఉన్న Hని ఇక్కడ H పెట్టండి, బ్రాకెట్లో BH సబ్సెట్ టు H అని పెట్టండి. ఇక్కడ ఎలా రాసుకోవాలంటే మీరు ఇక్కడ చూడండి, AH BH ఉందా, ఇక్కడ AH అనేది బయట రాశాను, BH సబ్సెట్ టు H ఒక బ్రాకెట్లో రాశాను. లాస్ట్కి ఇట్లా వచ్చేటట్టు చూసుకోండి, AH అనేది బయట రావాలి, ఈ BH సబ్సెట్ టు H అనేది ఒక బ్రాకెట్లో రావాలి. ఇలా చూసుకోండి మీరు. ఇవి థీరమ్స్ అండి. ప్రాబ్లమ్స్ అయితే మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫార్ములాతోని నీట్గా గుర్తుపెట్టుకోవచ్చు మెథడ్ తోటి. కానీ థీరమ్స్ కాబట్టి మనకు గుర్తుండే, ఏ థీరం ఎలా రాయాలో గుర్తుండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. 2, 3, 4 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటుంది, అలవాటు అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ చేయండి. PDF డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇదేమవుతుందంటే G/H అనేది సబ్ గ్రూప్ అవుతుంది. ఎలా? సబ్ గ్రూప్ కాదు, గ్రూప్ అవుతుంది. ఎలా అంటే ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయినాయి, ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, సాటిస్ఫై అయింది కాబట్టి G/H అనేది గ్రూప్ అవుతుంది. G/H ఈజ్ ఎ గ్రూప్. డన్. యూనిట్ 3 ఇంతతోటి ఎండ్ అయిందండి. ఈ ప్రాబ్లమ్స్ తోటి 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో యూనిట్ 3 ఎండెడ్. నేను యూనిట్ 4 స్టార్ట్ చేస్తాను, రేపన్నా ఎల్లుండన్నా స్టార్ట్ చేస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఈ PDF డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ టు మీ. అండ్ ఇలాగ సపోర్ట్ చేస్తుండండి, ఐ విల్ హెల్ప్ డెఫినెట్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే మర్చిపోకండి, కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి. మీరు చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడాలి కదా, వాళ్ళకి కూడా షేర్ చేసి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో.